ఈ రెండవ కీర్తన మనం గమనిస్తే, అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నవి. వ్యర్థమైన దాన్ని తలంచే వాళ్ళు అన్యజనులు. మరి నీవు దేవుణ్ణి కనుగొని దేవునిలో ఉండి వ్యర్థమైన వాటి వైపు మన తలంపులు ఉన్నప్పుడు అది దేనికి పనికిరావంట. ఎందుకంటే మనం మన టయాన్ని ఎంతో వ్యర్థంగా వెడబుస్తున్నాం. రోజుకి 24 గంటలు టైం ఇస్తే దేవుడు మనకి, ఆ టయాన్ని కూడా మనం వ్యర్థం చేస్తున్నాం. పిచ్చి ఆలోచనల వైపు, పిచ్చి తలంపుల వైపు పెడుతున్నాం. వ్యర్థమైనటువంటి ఆలోచన మంచిది కాదని చెబుతున్నాడు దేవుడు. మన తలంపులు ఎలా ఉన్నాయనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకరు చెప్పాల్సిన పని లేదు. నేను నాకు ఇచ్చినటువంటి టయాన్ని వ్యర్థంగా గడుపుతున్నానా? ఆ టైం ఒకరోజు పోయిందంటే మళ్ళీ అది రాదు కదా. మరి ఏ విధంగా మనం కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాం ఆలోచించుకోవాలి. వ్యర్థమైనటువంటి తలంపులు ఉన్నాయని చెబుతున్నాడు దేవుడు. వ్యర్థమైన తలంపులు ఉన్నప్పుడు దేవునికి అయిష్టులుగా ఉంటాం. ఒక గుంపు ఒక చోట చేరినప్పుడు, ఒక ముగ్గురు ఒక చోట చేరినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటే మంచిది, వాళ్ళ గురించి చెప్పుకోడు, అక్కడ లేని వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. అవి అర్థమైన మాట. కాబట్టి ఎన్నో తెలిసి కూడా మనం చాలా తప్పులు చేస్తున్నాం మన మానవ జీవితంలో. కాబట్టి నాలో వ్యర్థమైనటువంటిది ఉంటే తీసివేయి ప్రభువా, పనికిరాంది ఉంటే తీసివేయి ప్రభువా. ఇప్పుడు ఆకుకూరలు వచ్చినాయి, ఒక కట్ట ఇచ్చారు నీకు, అందులో గడ్డి మొక్కలు ఉంటూ ఉంచుతావా, అవి కూడా వేస్తావా దాంట్లో? ఎందుకని? అవి తింటే నాకు ఆరోగ్యానికి మంచిది కాదు, అవి తింటే నాకు మంచిది కాదు, అవి పిచ్చి మొక్కలు కాబట్టి అవి ఏరేసి శుభ్రంగా కడుక్కొని మనం కూరలు వేసుకుంటాం కదా. మరి ఈ లోకంలో నువ్వు ఒక కూరగాయలు, ఒక ఆకుకూరలు కట్టనే నువ్వు వ్యర్థమైన దాన్ని తీసేసి శుభ్రంగా ఉంచుతున్నావే, మరి మనలో వ్యర్థమైనవి ఉంటే ఏంటి పరిస్థితి? చూడండి ఎంత క్లారిటీ ఉందో. రైతున్నాడు, నారేస్తాడు పొలంలో, పక్కన మొక్కలు పొలుస్తాయి, పిచ్చి మొక్కలు, కలుపు అంటుందని. అవి తీసేయకపోతే ఈ బలవంతా అవి లాగుతాయని ఈ మంచి మొక్కకి బలం కోసం కలుపు మొక్కలు తీసేస్తాడు. తీసేసినప్పుడు మరి ఆ బలమైనటువంటి మొక్కకి, మంచి మొక్కకి ఆ ఎరువు అందేదానికి, ఇంకా బలంగా దుబ్బులా వచ్చేదానికి, చూసారా? మరి దాంట్లో వ్యర్థమైంది తీసేస్తున్నప్పుడు మన బ్రతుకులో కూడా వ్యర్థమైనవి ఉంటే తీసివేసుకోవాలనేది ఇక్కడ మరణం. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప మహానుభావుడైనా కొన్ని వ్యర్థమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీలో ఇది ఉందని నేను చెప్పడం కాదు, మనలో ఏముందో మనకు తెలుసు, మనలో ఏమి పనికిరాందో మనకు తెలుసు. కాబట్టి నాలో ఉన్నటువంటి వ్యర్థమైన దాన్ని ఈరోజు నాయన తీసేసుకుంటానని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానంలో దేవుడు దొరుకుతాడండి. తీర్మానం లేకపోతే, ఒక ఆలోచన విధానం మనకు లేకపోతే దేవుడు దొరకడు. తీర్మానంలో దేవుడు దొరుకుతాడంట. మరి అలాంటి తీర్మానం ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాడు. ఇప్పుడు సంవత్సరం పోతూనే ఉంది. ఒక సంవత్సరానికి ఒక్క తీర్మానం అన్న దేవునితోటి, మనలో ఉన్నటువంటి చెడుని నేను తీసేసుకుంటానయ్యా, ఇది నా దగ్గరకు రానివ్వను ప్రభు అని ఎప్పుడైనా దేవునితో మనం అడిగామా? కాబట్టి మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయని ఇక్కడ మరి కీర్తనకారుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన అనుభవంలో రాసి చెబుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. మనం కూడా గమనించాలి. మనం కూడా వ్యర్థమైన వాటిలో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ కాదు, ఖచ్చితంగా జీవిస్తున్నాం, అందులో అనుమానం కూడా లేదు. కాబట్టి నాలో వ్యర్థాన్ని తీసివేయి ప్రభువా, పనికిరాని తీసివేయి ప్రభువా, అది దేనికి పనికిరాదు నాయన అని దేవుని సన్నిధానంలో చూడండి. ఏం కట్లు ఉన్నాయి నీ దగ్గర? ప్రతి వాళ్ళ దగ్గర కట్లు ఉన్నాయి. కులకట్లు, అది నేను అందగతిని, నేను అందగాడిని, ఈ కట్లు, ఆ కట్లు తెగిపోవాలంట.
వ్యర్థమని అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి నీలో ఉన్నటువంటి కట్లు, నీలో ఉన్నటువంటి రుగ్మత, నీలో ఉన్నటువంటి పనికిరానటువంటి విధానాన్ని తీసివేసుకోమని చెబుతాడు. 4వ వచనం చూడండి. మనల్ని చూసి దేవుడు అంట నవ్వుతూ ఉంటాడంట. నేను మంచిగా ఉండాలంటే నా కుమారుడు ఎలా అయిపోయాడేంటి, నా కుమారుడు నేను మంచిగా తయారు చేయాలంటే ఇట్లా పిచ్చివాడిగా తయారైపోయాడంటే, ఈ పనికి రాకుండా పోయిందంటే ఈ అమ్మాయి అని దేవుడు నవ్వుతూ ఉంటాడు. ప్రేమ బిడ్డలారా, చూడండి, దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటా ఉంటాడు. కానీ ఆ గొప్ప నాకు అవసరం లేదనుకున్నప్పుడు, రే ఎంత పిచ్చివాడు ఇతను, ఎంత పిచ్చిది ఏమే, నేను గొప్ప చేయాలంటే అని దేవుడు నవ్వుతూ ఉంటాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడో. మరి ప్రభు వారిని చూసి అపహసిస్తున్నాడంట, హేళన చేస్తున్నాడు. మీ బ్రతుకులు ఇంతేనని అనుకుంటున్నాడు ఆయన. మారకపోతే అంతే, మారితే దేవుని కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో నేను ఎక్కడున్నానో ఎవరికి వాళ్ళే మనం పరిశీలన చేసుకోవాలి. నాలో వ్యర్థమైంది ఉంటే తీసివేయి ప్రభు అని అడుగు. నాలో వ్యర్థమైంది ఖచ్చితంగా ఉంది నాయన, ఉంటే కాదు ఉంది ఖచ్చితంగా. ఆ వ్యర్థమైంది నీకు తెలుసు ప్రభువా, తీసివేయి. దానివల్ల దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు, దానివల్ల నాకు పనికిరాదు, పక్క వాళ్ళకి పనికిరాదు, అలాంటిది నాలో తీసివేయి ప్రభు అని దేవుని సన్నిధానంలో అడగాలి. ఒకవేళ అయ్యే మనం తీసివేయకపోతే ఆయన ఉగ్ర రూపం చేస్తాడంట. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తలడింపజేయును. దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది? ఇంట్లో అమ్మ నాన్న కోపం వస్తే పిల్లవాడి మీద ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తీసి బాధతాం, తర్వాత మళ్ళీ ముద్దు పెట్టుకుంటాం. కొట్టేది మనమే, ముద్దు పెట్టుకున్నది కూడా మనమే. మన పిల్లోడే కదా, మన అమ్మాయే కదా. కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టకుండా ఉండరు. దేవుడు కూడా అంతేనంట. మనల్ని దేవునికి అయిష్టమైన పని చేస్తే కోపంతోటి ఉగ్ర రూపం చూపిస్తాడు. ప్రేమ పెట్టారు. ఆ ఉగ్ర రూపం ఒక్కోసారి చాలా భయంకరంగా వెళ్ళిపోద్ది. కాబట్టి దేవుడు ప్రేమామయుడు కాబట్టి మన మీద ఉగ్ర రూపంగా ఉండకుండా ఉండాలంటే మన పనులు మంచిగా ఉండాలి. మన పనులు దేవునికి మంచిగా ఉండాలి, దేవునికి అయిష్టంగా ఉండకూడదు. తల్లిదండ్రులకు అయిష్టంగా చేస్తే పిల్లలు కోపడతారు కదా, చెడగొట్టామంటారు కదా, మీ నుంచి నాశనం ఏందంటారు కదా. కాబట్టి దేవునికి మనం పిల్లలం కాబట్టి దేవునికి కోపం ఇచ్చే పనులు నాలో ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి ఖచ్చితంగా, అవి తీసివేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఇక్కడ చాలా క్లారిటీగా రాశాడు అనమాట. చూడండి, ఇంకా అంటున్నాడు కదా 8వ వచనం, నన్ను అడగమంటున్నాడు. ఆయన అడగట్ల, మనం పనికిరాని అడుగుతున్నాం. ఆయన అడిగితే భూదిగంతముల వరకు స్వాస్థ్యంగా ఇస్తాడంట. అడగాలంట, అడిగేది క్లారిటీగా అడగాలంట. ఓ పాస్టర్ గారంట, అయ్యా ఒక టేబుల్ కావాలయ్యా అని ప్రార్థన చేశాడంట. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, టేబుల్ లేదు, కేబుల్ లేదు. ఏంటి ప్రభువా, నేను నీ సేవకుని కదా, కనీసం టేబులే కదా నేను అడిగింది అంటే దేవుడు అన్నాడంట, ఏమరా టేబుల్ అన్నావు, అది ఏ టేబుల్? ఏ టేబుల్ అది? ప్లాస్టిక్కా, మినప టేబులా, లేకపోతే పేగుది చెక్కదా? ఏ టేబుల్? ఎంత ఉందా ఇందులో? చూసారా? అంటే క్లారిటీ, నువ్వు అడిగేది క్లారిటీగా ఉండాలి. దేవునికి క్లారిటీ లేకపోతే ఇవ్వడంట ఆయన. అన్న ఏమడిగింది? సహజంగా పిల్లలు లేని వాళ్ళు ఏమడుగుతారు? ఎవరో ఒకరిని అయ్యా పిల్లలు కావాలి. కానీ అన్న ఏమడిగింది? ఖచ్చితంగా నాకు మగబిడ్డ నీవు. క్లారిటీ, చచ్చు లేకుండా అడుగుతుంది. చూసారా? అడిగేదా అంటూ అలా అడగాలంట. ఒకటి పెట్టుకొని లోపల కూడా అడగాలంట. నీకు ఏదైతే కావాలో అది అడగాలంట ఆయన్ని. డబ్బులు నాన్న అంటారు లేదా పిల్లలు మన దగ్గరికి వచ్చి బయట ఎవరికి ఇస్త్రీ పడుతున్నాడు. ఎందుకంటే చాలు అడిగి. చూడండి, అడిగేదా అంటూ క్లియర్గా అడగాలి. అందుకే నన్ను అడుగుము, జనములను నీకు స్వాచ్ఛముగాను. అడిగిన వాళ్ళు పొందుకున్నారండి. అడిగిన వాళ్ళు మొత్తం పొందుకున్నారు. ప్రేమించారా? యోసేపుని ఐగుప్తుకి రాజుని చేశాడు. చూసారా?
ఆయన అడిగితే చాలు, ఆయన దగ్గర నువ్వు ఉంటే చాలు. నేను ఏ విధంగా గొప్ప చేయాలని ఆయనకు మాత్రమే తెలుసు, ఆయనకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. కాబట్టి మనలో అడిగేదానికి క్లారిటీ ఉండాలి, మనలో అడిగేదానికి గట్స్ ఉండాలంటారు. సరు నువ్వు అడగాలంటే నీలో ఏ అరమరకి లేకుండా ఉంటే కదా అడిగేది. ఇప్పుడు నీలో తప్పు పెట్టుకొని ఒకరిని తప్పని నువ్వు ఎలా చూపిస్తావు? చూపించలేవు కదా. కాబట్టి ముందు మనం సరి చేసుకోవాలి. అది ఇక్కడ మర్మం. నేను దేవుని సన్నిధానములో ఏ విధంగా ఉన్నాను, వ్యర్థమైనటువంటి విధానములు లేకుండా కాబట్టి నా దేవుడు నేను అడిగింది ఇస్తాడు. అది మర్మం. ఇక్కడ వ్యర్థమైనటువంటి జీవితంలో మనం ఉంటే అడిగింది ఇవ్వడు. అర్థమైందా? కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉంటే నువ్వు ఏమడిగినా ఇస్తానంటున్నాడు ఇక్కడ. చూసారా? అయితే స్వార్థం లేకుండా అడగాలంట. దేవుని దగ్గర స్వార్థం లేకుండా అడగాలంట. కానీ మనం దేవునికి మాత్రం భయపడలేదు, మనుషులకు భయపడుతున్నాం. అన్నీ ఇచ్చే దేవునికి మాత్రం మనం భయపడలేదు, పనికిరాని మానవునికి భయపడుతున్నాం. మానవుని గొప్పడికి భయపడుతున్నాం, ధనవంతుడికి భయపడుతున్నాం, ఈ లోకానికి భయపడుతున్నాం, లోకంలో ఉన్నటువంటి వారికి భయపడుతున్నాం, సృష్టికర్తకు భయపడలేదు మనం. చూసారా? ప్రపంచ జీవిత విధానం అలా ఉందంట. అందరూ కూడా సృష్టికర్తకు భయపడలేదంట, ఆయన చేసిన దానికి భయపడుతున్నారు, ఆయన చేసినటువంటి మానవుడికి భయపడుతున్నారు. కాబట్టి దేవునికి భయపడాలనే మర్మాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాట ఎంత గొప్పగా ఉందో. 11వ వచనం అంటాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఏం కలిగి? భయభక్తులు కలిగి సేవించాలంట. మనలో ఉందా ఇది? భయం అనేది ఉందా? భయపడొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. 360 సార్లు ఉంది బైబిల్లో భయపడొద్దని. రోజుకి ఒక్కసారి నువ్వు భయపడొద్దనే మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవునికి భయపడాలంటే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు ఆయన దగ్గర వణకాలి. మనుషుల దగ్గర వణుకుతున్నాం మనం, వణకాల్సిన వాళ్ళ దగ్గర వణకట్లేదు మనం. కాబట్టి దేవుని యొక్క మాట చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన కోపము త్వరగా రగులుకుందంట. చూసారా? కోపం వస్తుంది, బుద్ధి పెట్టుకుంటాడు. కుమారుని బుద్ధి పెట్టుకోండి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన్ని ఆశ్రయించిన వారందరూ ధన్యులు. అది మర్మం. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారు ధన్యతలో ఉంటారు. ఈ దినము దేవుని ఆశ్రయించే కుటుంబంగా నీ కుటుంబం ఉందా? మన కుటుంబం ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూసే దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా కృపనిచ్చే దేవుడు ఆయన. ఈరోజు దేవుడు చూసే దేవుడు అనే మర్మం, ఆయన చూస్తాడనేది మనం కూడా గమనించాలి. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుని వారి యందు లక్ష్యముంచెను. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను చూశాడు దేవుడు. ఇక్కడ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బాధ చూశాడు ఇక్కడ దేవుడు. ఈ దినము దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు ఏ బాధలో అయితే ఇప్పుడు ఉన్నావో, ఏ సమస్యలు అయితే ఇప్పుడు ఉన్నావో, ఏ రుగ్మతలు అయితే ఇప్పుడు ఉన్నావో, ఆయన చూసే దేవుడు అనేది నమ్ము. దినం బైబిల్ చెప్తా ఉంది కదా, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15-16 వచనాలు ఏమో తెలుసా? ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉందంట. లోకమంతటా ఆయన కనుదృష్టి లోకమంతటా తిరుగుతూ ఉంటుందంట. ఆ తిరిగేటప్పుడు నిన్ను చూస్తున్నాడు ఆయన. ఆ తిరిగేటప్పుడు నీ స్థితిగతులు చూస్తున్నాడు ఆయన. ఆ తిరిగేటప్పుడు ఆయన కన్ను చూస్తుంది కదా. మరి నువ్వేం చేస్తూ ఉంటావు? అప్పుడు వ్యర్థమైన దాని మీద ఉంటే ఉపయోగం లేదు. చూడండి ఏం చేస్తుంటావు, చూస్తున్నాడు ఆయన. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం గమనిస్తే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే చూస్తాడు ఆయన. మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు.
ఈరోజు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను చూశాడంట. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీల యొక్క బాధను చూశాడు దేవుడు ఇక్కడ. మరి నీ బాధ నా బాధ ఎందుకు చూడనుకుంటున్నావు నువ్వు? అడుగు. అయ్యో ఇదిగో నేను ఇబ్బందుల్లో ఉన్నాను, అయ్యో నేను ఈ బాధలో ఉన్నాను, ఇదిగో నేను ఈ బలహీనతలో ఉన్నాను, నా కుటుంబం ఉంది, నేను ఈ రుగ్మతలో ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, చెప్పు, అన్నీ చెప్పు. పనికిరాని మానవులు చెబుతున్నావు. అక్క నాకు 3 లక్షల అప్పు ఉంది అక్క, పక్క అక్కకి చెప్పావు. ఆ అక్క 3 పక్కన 0 పెట్టి 30 లక్షలు ఉందంట అప్పు అని చెప్పి పక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. అంటే పనికిరాని మానవునికి నువ్వు చెప్పుకొని ఇంకా నువ్వు పలసన అవుతున్నావు. దేవునికి చెప్పుకో, దేవునికి చెప్పుకో. దేవుడు నీ బాధలు చూసే దేవుడు ఇక్కడ. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. హల్లెలూయా. ఆయన ఆలకించే దేవుడు కాబట్టి, ఆయన చూసే దేవుడు కాబట్టి నీ మొర నా మొర నువ్వు పెట్టినప్పుడు ఆయన చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట చాలా క్లారిటీ, దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వారి ఇబ్బందులు చూశాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పరిస్థితులను గమనించాడు దేవుడు. మరి ఈ దినము నీ యొక్క పరిస్థితులు ఎందుకు గమనించాలనుకుంటున్నావు? చూడండి ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయంలో 8వ వచనం గమనిస్తే అక్కడ నుంచి కొన్ని వచనాలు 11 దాకా చదివితే ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాడు దేవుడు, ఒక ఆమెను చూస్తున్నాడు దేవుడు. అరణ్యంలో చూస్తున్నాడు. ఎక్కడ? అరణ్యంలో చూస్తున్నాడు. అరణ్యంలో ఆమె ఎందుకుంది అక్కడ? ఎందుకు ఆమెను చూస్తున్నాడు ఒకసారి చూడండి. ఇక్కడ శారా గర్భం వచ్చింది ఆమెకి. ఆ గర్భం రాంగలో ఏమనుకుంది తెలుసా? ఇంకా అబ్రహాం ఆస్తికి మొత్తానికి నా గర్భంలో ఉన్నోడే దిక్కు అనుకుంది. ఎప్పుడైతే అందులో గర్వం వచ్చిందో చూసారా, గర్వం వచ్చి ఎక్కడ పోయింది? ఇప్పుడు అడవిలోకి పోయింది. అడవి లోకానికి సాదృశ్యం. ఈ లోకానికి వెళ్ళిపోయిందనమాట. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ఆగర్ను చూసిన దేవుడు ఎక్కడున్నా చూస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె అరణ్యంలో పోయి ఉంది, అరణ్యంలో పారిపోయి ఉంది. అప్పుడు ఎక్కడికి వెళుతున్నావు నువ్వు గర్భవతివి, ఎందుకు ఇలా వచ్చింది నీకు? ఎందుకు ఈ స్థితి నువ్వు తెచ్చుకున్నావు? వెళ్ళు, ఆమె కింద అణిగిమణిగుండు మర్యాదగా. చూసారా? అదే ఆఖరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఏడవద్దమ్మా, నీ పిల్లవాడిని కూడా నేను రాజులను చేస్తా. చూసారా? మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. అందుకే గల్ఫ్ కంట్రీస్ మొత్తం మహమ్మదీయులు ఉన్నారు. ఇస్మాయిల్కి సంతానం మొత్తాన్ని కూడా నేను దీవిస్తాను, నీవు ఏడవద్దు, నీ కుమారుని కూడా నేను దీవిస్తాను. అదిగో ఆ అబ్బాయి నీళ్లు లేకుండా ఏడుస్తున్నాడని అనుకుంటున్నామే. అదిగో చూడు ఒకసారి, ఆగర్ కళ్ళు తెరిచిన దేవుడు, ఆగర్ని అడవిలో చూసిన దేవుడు, ఆగర్ యొక్క పరిస్థితిని గమనించిన దేవుడు, దిక్కులేని స్థితిలో దేవుడు చూశాడు. ఇక్కడ ఈ దినము ఆగర్ను చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అక్కడ చూసినప్పుడు అక్కడ ఓట పుట్టింది. అదే ఇప్పుడు మక్క. ఇప్పుడు కూడా వస్తూ ఉండేటి నీళ్ళు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ఒక్కటి కూడా తప్పిపోదు. అరణ్యములో ఆగర్ యొక్క పరిస్థితిని చూసిన దేవుడు, ఆగర్ని ఓదార్చిన దేవుడు, ఆగర్ కుమారుని బ్రతికించిన దేవుడు ఈ దినము నీలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తాడు, నీ ఆలోచన విధానాన్ని చూస్తాడు, నీ యొక్క పరిస్థితిని గమనిస్తాడు ఆయన. అందుకే దేవుని మాట చాలా క్లారిటీ. కీర్తనకారుడు రాస్తాడు, 106వ కీర్తన 44వ వచనం చూడండి. 106వ కీర్తన 44వ వచనం. వారి కలిగిన శ్రమను ఆయన చూచెను. ఈ దినము వారి కలిగిన శ్రమను చూసిన దేవుడు నీ కలిగిన శ్రమ చూడడా, మన కలిగిన శ్రమ చూడడా? ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే మోషేతో చెప్తున్నాడు, నిర్గమకాండం 3:7లో ఒక మాట ఉంది, ఖచ్చితంగా నేను చూశాను మోషే, వాళ్ళ శ్రమను నేను చూశాను, వాళ్ళ ఇబ్బందిని నేను చూశాను. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు,
మన దేవుడు రుగ్మతల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడని ఈరోజు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషేని నాయకుడిగా ఇచ్చినటువంటి దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడు చూడండి. 3:7 నిర్గమకాండం. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచించిన మోషే, ఆ బాధల నుంచి నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. ఎంత గొప్ప దేవుడండి. 430 సంవత్సరాల శ్రమను చూశాడు దేవుడు ఇక్కడ. మరి నీ ఆ పరిస్థితి ఏంటి? ఆనాడు 969 ఏళ్ళు బ్రతికాడు కాబట్టి ఒక్కొక్కరు 400 సంవత్సరాలు వాళ్ళ కలిసి చూడల దేవుడు. ఇవాళ అది కాదు పరిస్థితి. 60-70 అంటే నీకు నాకు ఎక్కువ శ్రమ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆనాడు వయసు 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషోలని ఆయన. బైబిల్ గ్రంథంలో మొత్తం ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఆయన. మరి ఈరోజు మనకు అది కాదు, 60-70. ఇన్ని సంవత్సరాలు నిన్ను శ్రమ పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు శ్రమను చూసిన దేవుడు, ఇశ్రాయేలు మొరను చూసిన దేవుడు, ఇశ్రాయేలు ఇబ్బంది చూసిన దేవుడు నా ఇబ్బంది ఎందుకు చూడడు? అయితే నువ్వు వ్యర్థమైన వాటి మీద ఉండకుండా నీ మనసు ఉండాలి. అయితే వ్యర్థమైన జీవితంలో నువ్వు లేకుండా ఉండాలి. నీ ఆలోచన విధానం దేవునికి మంచిగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి అయ్యో నేను బాధలో ఉన్నాను, నా దేవుడు నా బాధను చూస్తాడని నమ్ము ఈ దినం. అందుకే నమ్ముడు నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. ఆ నమ్మకం లేక మనం వెలివిలవుతున్నాం. చూడండి, నెహెమ్యా 9:9 చెబుతున్నాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో అడుగుతున్నాడు, ఇశ్రాయేల్ చూసిన దేవుడు అయ్యా నువ్వు, నన్ను కూడా చూడు. ఇలాంటి ప్రార్థన నువ్వు నేను చేయాలి. ఇశ్రాయేల్ మొరను చూసిన దేవుడు అయ్యా నువ్వు, నా మొర కూడా విను. చూడండి, వాక్యంతో దేవుడు దొరుకుతాడంట మనకి. వాక్యానుసారంగా దేవుడిని మనం అడగొచ్చంట. ఇక్కడ నెహెమ్యా అడుగుతున్నాడు, ఎర్ర సముద్రం వద్ద వాళ్ళు మొర విన్నావు నువ్వు, సముద్రాన్ని చీల్చావు నువ్వు, ఎంత ఉపద్రవం నుంచే నువ్వు కాపాడావు నువ్వు, నన్ను కూడా కాపాడమని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రార్థన నువ్వు మనం చేస్తున్నామా? చూడండి, అది చాలా భయంకరమైన పరిస్థితి. వెనక శత్రు సైన్యం, ముందు సముద్రం, అటు కొండ ఇటు కొండ, పక్కకు కూడా పారిపోవడానికి లేదు. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం అడ్డం వచ్చింది, వెనకేమో దుమ్ములేస్తూ ఉంది. ఐగుప్తీయులు రథాలతో వస్తూ ఉన్నారు. మోషే దేవుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వే కదా ఇటు బొమ్మన్నా వచ్చాం, మా దిక్కేంటి? ఇటు కొండ ఉంది, వెనకేం వాళ్ళు వస్తున్నారు, ముందేం సముద్రం ఉంది, మాకు దిక్కెవరయ్యా అన్నప్పుడు నేను నీ కర్ర ఇచ్చా కదా అంటున్నాడు దేవుడు. వెళ్ళి చెప్పండి, నేను ఇచ్చిన కర్ర చూపు సముద్రం వైపు. చూసారా, ఇశ్రాయేల్ ప్రజల్ని సముద్రాన్ని పాయలు చేసి దాటించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అలాంటి దేవుడి దినము నీకు నా కూడా ఉన్నాడు. ప్రేమ దేవుడు బిడ్డారా, నా బాధను చూస్తాడు నా దేవుడిని నమ్ము. ఈ దినము వాళ్ళ బాధను చూసిన దేవుడు నీ బాధ నా బాధ ఎందుకు చూడడు? ఇంకా అనేక మందిని చూస్తాడంట దేవుడు. ప్రేమ దేవుని బిడ్డారా, చూడండి, ఇక్కడ ఒక ఆమె స్త్రీ పొలంలో పనిచేసుకుంటా ఉంది. పొలంలో పనిచేసుకుంటా ఉంటే ఆమె దగ్గరకు తన దూతను పంపించాడు దేవుడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనిస్తే, మనోహ భార్య అంటే సంసోను తల్లి అనమాట. ఈమె పొలంలో పనిచేసుకుంటా ఉంది. అక్కడికి దూత పోయి ఏం చెబుతుంది చూడండి. పొలంలో పనిచేసుకుంటుంది పాపం, ఆమె గొడ్రాలుగా ఉంది. అంటే ఆ దినాల్లో సంతానం లేని వారిని గొడ్రాలు అనేవాళ్ళండి. అందుకని ఆమె గొడ్రాలు స్థితిని చూశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పొలంలోకి దూతను పంపించాడు. దూత వెళ్ళి ఏం చెబుతుంది తెలుసా? అమ్మా నీవు గొడ్రాలవు. ఆమె స్థితిని చూశాడు దేవుడు. ఈ దినము నీ స్థితి కూడా చూస్తాడు. ఈ దినము నీ పరిస్థితి కూడా చూస్తాడు ఆయన. ఈ దినము నీ ఆలోచన విధానం కూడా చూస్తాడు. ఎప్పుడంటే నువ్వు మొరపెట్టుకున్నప్పుడు మాత్రమే. ఎన్నాళ్ళు ఏడ్చిందో ఆ మహాతల్లి. లేక నువ్వు ఒక అబ్బాయిని కంటావు. ఆ అబ్బాయికి మరి మద్యం కానీ మంగళ కత్తి కానీ ఆ అబ్బాయి తల మీద పెట్టొద్దని పిల్లవాడు పుట్టక ముందే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. గొడ్రాలను చూసిన దేవుడు ఆ పొలంలో పనిచేసుకుంటుంటే చూశాడు దేవుడు ఆమెను. చూడండి, దేవుడు చూడటానికి నువ్వెక్కడైనా ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే,
నువ్వు దేవుని బిడ్డగా ఉంటే చాలు, దేవుని అడుగుతుంటే చాలు, దేవుని యొక్క పరిస్థితుల్లో నీ జీవితం ఉంటే చాలు, దేవుడు నిన్ను నిన్ను గమనిస్తాడు. నీ పరిస్థితిని గమనించి నీకు ఏదైతే కావాలో అది ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త వచ్చాడు. భర్త వస్తే చెప్పింది ఏమనంటే, దేవుడు నాకు సంతానం ఇస్తానంటున్నాడు, నాతో మాట్లాడాడంటే ఆ భర్త ఏహళం చేశాడంట. పిల్లలు లేకుండా అట్టున్నావు కదా, అట్లా ఆలాపన వచ్చింది నీకు, నోరు మూసుకో, నీకు సంతానం ఏడగలుగుద్ది అన్నాడంట. వెంటనే దేవుడు ఆ మాట కూడా విన్నాడు. వెంటనే ఆయన ఉన్నప్పుడు కూడా దోత వచ్చింది. ఆయన ఉన్నప్పుడు కూడా దోత వచ్చి మాట్లాడుతా, మనోహ ఇది నిజము, నీ భార్యతో మాట్లాడింది నేనే, నీకు పిల్లవాడిని పోతున్నాను మీకు. ఆ అబ్బాయి వ్రతపుత్రుడు, బలశాలి. చూసారా, చూడండి, సంతానం లేని వారిని చూసిన దేవుడు ఇక్కడ. ఈ దినము ఒకవేళ నీకు సంతానం లేకపోతే నిన్ను చూస్తాడని నమ్ము. ఈ దినం నా మనోహర్కి ఇచ్చావు కదయ్యా, నా కూడా ఇవ్వమని అడుగు. ఈ దినం చూడండి, ప్రతి విషయాన్ని గమనించాలి మనం. ప్రతి ఒక్కరిని చూస్తాడు దేవుడు. నా దేవుడు నన్ను చూస్తాడని మర్మం ఈరోజు మనం గమనించాలి. ప్రియమైన బిడ్డారా, ఒకసారి యేసుప్రభు వారు లేరు, శిష్యులే ప్రయాణం అయిపోతూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం, 48వ వచనం, 51 దాకా చదివయ్యా. దీని గురించి రేపటి భాగంలో విందాం.